ప్రభునందు ప్రియమైనటువంటి సియోను ప్రార్థన మంది విశ్వాసులకు మరొకసారి బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రండి, నాతో పాటుగా కూడా అందరం కలిసి చదువుకుంటాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. యాజకుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క పరంపర మనం కొనసాగిస్తున్న నేపథ్యంలో మన భాగానికి వద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయం నిర్గమకాండం 25వ అధ్యాయం 31 నుంచి 40 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. నిర్గమకాండం 25 31 నుంచి 40. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. వృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ కొమ్మ నుండి 3 అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలు నిగడవలెను. 33వ వచనం. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, 2 కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మల్లో నుండి వలెను. 34. మరియు దీపవృక్ష ప్రకాండములు బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గల నుండి. 35. దీపవృక్ష ప్రకాండము నిగుడు 6 కొమ్మలకు, దాని 2 కొమ్మల క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దాంతో ఏకాండ మొగ్గలు అంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన కిషి పనిగా చేయండి. 37. నీవు దానికి 7 దీపములు చేయవలెను, దాని ఎదుట వెలుగునిచ్చినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయబడి. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనబడిన వాటి చొప్పున రూపించును, వాటి చేయుటకు జాగ్రత్త పడు. ప్రార్థన సహాయం. వాక్యం కొరకే తల వంచినట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడండి, సహాయం చేయండి. శ్రేష్టమైన మాటలు ప్రభు మా నోట ఉంచండి. ముఖ్యంగా ప్రభు నిలబడుతూ నీ వాక్యం ఉపదేశిస్తున్న నాతో ప్రభు మీరు మాట్లాడండి. శ్రేష్టమైన తలంపులతో నింపండి. ఎంతో క్లిష్టమైనటువంటి భాగం నాయన ప్రభా, వీటిని వివరించుటకు మీ శక్తి, మీ బలము, మీ జ్ఞానమును దయచేయండి. కనికరించండి, కృపను అనుగ్రహించండి. సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దీపవృక్షము అనేది ప్రత్యక్ష గుడారములో ఒక శ్రేష్టమైనటువంటి 3వ ఉపకరణముగా మనం ధ్యానించబోతున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఇంతవరకు కూడా 3 స్థలాలలో, అనగా ప్రత్యక్ష గుడారములో మొదటి స్థలాన్ని ఆవరణమని, 2వ స్థలాన్ని పరిశుద్ధ స్థలమని, 3వ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలమని ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. అందులో 2 శ్రేష్టమైన ఉపకరణములు ఆవరణములో ఉన్న వస్తువుల గురించి మాట్లాడాం. అది మొదటిది ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళం.
మనం ఇప్పుడు దాటిపోయి ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టాం. ఆవరణంలో లేవీయులు మాత్రమే పనిచేస్తారు, కానీ పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే పని చేయాలి. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరముకి ఒకే ఒకసారి ప్రధాన యాజకుడు పని చేయడానికి వెళ్తాడు. అయితే ప్రియమైన వారలారా, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉంచబడినటువంటి ఉపకరణాలు ఎన్ని? 3 ఉపకరణాలు ఉంటాయి. మొదటి ఉపకరణం మేలిమి బంగారుతో చేయబడినటువంటి దీపవృక్షము. రెండవది సన్నిధి రొట్టెల బల్ల. మూడవది ధూపవేదిక. మొత్తం 3 పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డాయి. ఈరోజు మన ధ్యానాంశము బైబిల్ స్టడీలో మోషేకు చూపించినటువంటి మాదిరి ప్రకారము చేయబడిన మేలిమి బంగారుతో చేయబడిన దీపవృక్షము. దీపవృక్షము అని అనటంతోనే ఆ మాటలోనే మీరు అర్థం చేసుకోవాలి, ఒక చెట్టు ఎట్లయితే ఉంటుందో సరి సమానముగా అదే విధంగా దీపవృక్షం ఉంటుంది. దీపము అనేటువంటి మాటను పక్కకు తొలగిస్తే వృక్షము అంటే చెట్టులాగా ఉంటుంది. ఎలాగుంటుందో అనంటే, చెట్టుకు ఎట్లయితే తిన్నగా మొదలు ఎలాగైతే ఉండి ఆ మొదలు నుంచి కొమ్మలు ఎలాగైతే ఆ యొక్క చెట్టును ఆనుకొని విస్తరిస్తుందో అట్టి రీతిగా దీపవృక్షం కూడా అలాగే దేవాది దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసినాడు. రండి ఒక్కొక్క మాటని ధ్యానిస్తాం. చాలా శ్రేష్టమైన విషయాలు. నేను ఏమనుకున్నానంటే, కనీసం ఈ దీపవృక్షం గురించి మనం ధ్యానం చేయటానికి కనీసము ఒక 5 నుంచి 7 బైబిల్ స్టడీస్ దీనికి కావాలి. ఏంటండి, 5 నుంచి 7 బైబిల్ స్టడీస్ కావాలి. లేకపోతే వాటి సంపూర్ణత మనం అర్థం అవ్వదు. ఏదో పైన చూచి అటు దాటిపోయినట్టు ఉంటుంది. అట్లా నాకు ఇష్టం లేదు. ప్రాముఖ్యంగా దేవుడిచ్చినటువంటి నాకున్నటువంటి భారంతో శ్రేష్టమైన మాటలు అంతర్లీనంగా అంతర్గతంగా దేవుడిచ్చిన ప్రతి మాటని మీకు బోధించాలి. నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది, దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ద్వారా పంచుకోవాలి, మీకు పంచిపెట్టాలనే ఆశ. ఎందుకంటే వాక్యము కరువవుతున్నటువంటి దినాలలో అపోస్తలుడైనటువంటి పౌలు భయంకరమైన మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదివిపెట్టండి. హెబ్రీయులు 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవం లేనివాడై ఉండును. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఈ మాట యొక్క సారాంశం ఏమిటి అంటే, క్రీస్తును గూర్చినటువంటి మూలోపదేశములను మనం ఇంకా పక్కన పెట్టాలి అని అర్థం. ఇంక ఎప్పుడు చూద్దామన్న యేసుక్రీస్తు ప్రభువారు రక్షిస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు నేను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మీకు సమస్తము అనుగ్రహిస్తాడు అనేటువంటి ధోరణిలో నుంచి ఎక్కడికి రావాలి? నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానము కలిగిన వారి జ్ఞానేంద్రియములు కలిగి జ్ఞాన వివేకములను వివేచించుటకు దేవుడు మనకి అనుగ్రహించిన కృప చొప్పున దేవుని వాక్యము అనగా బలమైన ఆహారము తినుటకు మనము ఆతురత పడాలి.
ఎప్పుడు చూద్దామన్నా ఆ పై మాటలు పై విషయాలు ధ్యానించడానికి నేర్చుకోవటానికి గత కాలం చాలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నవి. మనం పాలు త్రాగే ప్రాయం కాదు, బలమైన ఆహారం తినేటువంటి వారిగా ఉండాలని ఈ వచనం చదివించాను. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటుంటున్న వారు కూడా బలమైన ఆహారం తీసుకోవడానికి అంత శక్తి అంత బలము కూడా ప్రభు అనుగ్రహించునుగాక. రైట్, ఇప్పుడు మనం గమనించవలసినటువంటి మాట నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వచనంలో ఒక చక్కటి మాటలు మనకు కనబడతాయి. చూడండి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నక్షి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నక్షి పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. చాలు. ఈ మాటలోని ప్రతి మాట నేను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాను. దాని ద్వారా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో ప్రత్యక్ష గుడారములో అతి బరువైనటువంటి అతి భారమైనటువంటి ఉపకరణం ఏది? ఆవరణములో ఉన్న బలిపీఠం అని చెప్పానా? కానీ విచిత్రం ఏంటంటే ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథములో ప్రత్యక్ష గుడారములో అతి పెద్దదైనటువంటి ఉపకరణం ఏదైనా ఉంది అంటే అది సువర్ణ దీపవృక్షం. సువర్ణము అంటే అర్థం ఏంటంటే బంగారము. ఏ బంగారం ఇది? మేలిమి బంగారం. ప్రతి మాట మీరు పట్టుకోవాలి. ఎంత చక్కగా దేవుడు విడమరిచి చెప్తాడంటే మనకు అర్థం కాకపోతే ఇది ఏమిటో మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ యొక్క మేలిమి బంగారుతో చేయబడినటువంటి ఈ ఉపకరణము ప్రత్యక్ష గుడారములో అతి పెద్దదిగా కనబడుతుంది. 7 ఉపకరణాలు ఉంటాయి. ఆ 7టిలో ఇది అతి పెద్దది. చాలా గమనించాలి. రెండవది ఏమిటి అంటే, మీరు గమనించినారో లేదో, ఈ యొక్క ఉపకరణము మిగతా ప్రత్యక్ష గుడారంలో ఉన్న అన్ని ఉపకరణాలకు చాలా విభిన్నమైనటువంటి పదార్థముతో చేయబడింది. బలిపీఠం తీసుకోండి, తుమ్మ చెట్టు వేసి దానిపైన రేకుని పొదిగించారు. గంగాళము ఇత్తడితో. ప్రత్యక్ష గుడారములో ఆ పైన మనం ధ్యానిస్తాం. సన్నిధి రొట్టెల బల్ల కానీ, తర్వాత ధూపవేదిక, ఈ మిగతా అవన్నీ కూడా ఆఖరికి దేవుని యొక్క మందసం కూడా తుమ్మకర్రతో చేయమన్నాడు. కానీ విచిత్రం చెప్పనండి, ఒక్క మేలిమి బంగారముతో చేయబడినటువంటి అతి పెద్దదైనటువంటి ఉపకరణం ఒక సువర్ణ దీపవృక్షమే. దాని అర్థం ఏంటి అంటే, ఎక్కడా కూడా ఇంకొక పదార్థము ఇంకొక మెటల్ దానిలో కలవడానికి లేదంట. ఎలా చేసినారో నాకు తెలియదు. మరి విచిత్రం చెప్తాను చూడండి. ప్రత్యక్ష గుడారములో అతి పెద్దది, రెండోది అతి విలువైనది కూడా ఇదే. ఎందుకు అతి విలువైనది అంటే నేను చెప్తాను. అదే నిర్గమకాండము 31వ అధ్యాయము 39వ వచనం చదివి పెట్టండి. ఆ ఉపకరణములన్నీ, నిర్గమకాండం 25వ అధ్యాయం 39వ వచనం, ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. చాలు. ఎన్ని? వినాలి, నా వైపు చూడాలి. ప్రత్యక్ష గుడారములోనట సువర్ణ దీపవృక్షము అనగా మేలిమి బంగారముతో చేయబడినటువంటి ఈ యొక్క దీపవృక్షము కట దేవాది దేవుడు కేటాయించిన బంగారం యొక్క విలువ ఎంత? 40 చూడండి, 40 వీసెల మేలిమి బంగారం. గమనించండి, 40 వీసెల మేలిమి బంగారం అంటే మీకు చెప్తే ఇంత బంగారమా అనిపిస్తుంది. అసలు నేను నమ్మలేదు. ప్రభువారు నిజంగా దేనికి ఇంత వాల్యూ ఎందుకు ఇచ్చాడా అని. వినాలి ఈ మాట. 40 వీసెల మేలిమి బంగారం అట. మేలిమి బంగారం అంటే 2 రకాలైన బంగారాలు ఉంటాయి. మొదటిది 22 క్యారెట్స్ గోల్డ్, రెండోది
24 క్యారెట్స్ గోల్డ్. మీకు అర్థమైందని చెప్పిన మాట. శ్రేష్టమైన బంగారం, కల్తీ లేని బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్, 40 వీసల మేలిమి బంగారం అట. మీరు అడగొచ్చు, 40 వీసల మేలిమి బంగారం అంటే ఎంత అన్నా అని అడిగితే క్యాల్కులేట్ చేసి చూస్తే దాని యొక్క బంగారము ఇప్పుడు మనము ఒకవేళ కొలిస్తే అది సరిగ్గా 56 కేజీల మేలిమి బంగారముతో చేయబడింది. ఎంతట? మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఇది బయటికి కూడా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం పట్టుకోవాలి. ఎన్ని కేజీలు అండి ఇది? 56 కేజీలు. ఇప్పుడు గమనించండి, 1 కేజీ బంగారం ఎంత? 1 కేజీ బంగారం ఎంత ఏమండి? ఇప్పుడు గమనించాలి, 1 కేజీకి ఎన్ని గ్రాములు? మీకు అంత తెలిస్తే ఇంకెందుకండి. సరే, ఇవన్నీ నేను చెప్పను, కానీ ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 56 వీసల, క్షమించండి, 40 వీసల బంగారము 56 కేజీలకి సమానమైతే ఇప్పుడు ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారం, బంగారు రేటు ప్రకారం అచ్చముగా 56 కోట్ల రూపాయలు. ఎంత అమ్మా? వినాలి మాట. ఎన్ని కోట్లు? ఒక ప్రత్యక్ష గుడారములో దేవుడు మేలిమి బంగారుతో చేసిన ఈ దీపవృక్షానికి కేటాయించినటువంటి విలువ ఇంచుమించుగా సుమారుగా 56 కోట్ల రూపాయలు. ఇంచుమించుగా 56 కేజీల బంగారం, అనగా 40 వీసల మేలిమి బంగారం. 22 క్యారెట్స్ కాదు, ఏంటి? 24 క్యారెట్స్. ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలి. నేను ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రతి మాట ధ్యానిస్తున్నప్పుడు ఎన్ని విషయాలు, మొదటిది దేని గురించి ధ్యానించాలి అని అంటే బంగారమే దానికి ప్రాముఖ్యమైన పదార్థం. ఇప్పుడు మీరు గమనించాలి, ప్రత్యక్ష గుడారములో ఇంతకీ బలిపీఠం ఎవరికి సూచన అని చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ప్రత్యక్ష గుడారములో గంగాళం ఎవరికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. మరి ఈ మేలిమి దీపవృక్షము మరి ఎవరికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అణువున సూచన. మీరు అడగొచ్చు, అన్నా ఎలాగా వీటిని యేసుక్రీస్తు వారికి పోలుస్తారు? యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాగ ఇది పోలిక? మొదటి మాట నేను ఎలా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఒక 7 పాయింట్స్ మనం అట్లా రాసుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఇవన్నీ చదివించి ఇవన్నీ చెప్పడానికి నేను పైన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి అప్పుడు మొదటి మాట నుంచి మనం ధ్యానంలోనికి వెళ్తాం. చూడండి, ఒక శ్రేష్టమైన మాటని ఈ యొక్క సాయంత్రపు పూట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఈ 25వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు, మరియు 39వ వచనంలో కూడా మేలిమి బంగారాన్ని జ్ఞాపకం చేశాడు. అంటే దేవుని యొక్క దృష్టిలో దీపవృక్షముకి ఒక ప్రత్యేకమైన ప్రైస్ని కేటాయించాడు. నెంబర్ 1 పి అనే అక్షరంతో చూస్తే మనకు అన్ని కరెక్ట్గా అర్థమవుతుంది. ఎంత? మొదటిది ప్రైస్ అంటే తెలుగులో రాసుకుందాం, ఇలాగని 3 విధాలుగా కూడా రాసుకోవచ్చు. మొదటిది అమూల్యమైనదని, రెండవది విలువైనదని, మూడవది ప్రియమైనదని. 3 చాలా ప్రాముఖ్యం. మొదటిది అమూల్యమైనదని, 2 విలువైనదని, మూడోది ప్రియమైనదని కూడా రాసుకొనవచ్చు. ఇవన్నిటిని కూడా మనం ధ్యానిస్తాం ప్రియమైన వారలారా. నెంబర్ 1. నెంబర్ 2 మీరు అడగొచ్చు, ఏంటన్నా అంత అమూల్యమైనది? చూస్తాం. రెండవది చూడండి, అసలు ఈ యొక్క దీపవృక్షము ప్రత్యక్ష గుడారములో దేవుడు ఎందుకు పెట్టాడు? మొదటిది ప్రైస్ అయితే, రెండవది దేర్ ఇస్ సమ్ పర్పస్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకారము ఈ ప్రత్యక్ష గుడారములో ఈ యొక్క మేలిమి బంగారుతో చేయబడినటువంటి ఈ దీపవృక్షానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది దేవునికి. ఎందుకు చెప్పండి? చూడండి, చక్కటి మాట. 40వ అధ్యాయం నిర్గమకాండము
నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 20 అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలని ఇజ్రాయేలునకు ఆజ్ఞాపించుము. చాలు. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలని ఇజ్రాయేలునకు. మోషే ప్రత్యక్ష గుడారములు ఉన్నటువంటి మేలిమి బంగారుతో చేయబడినటువంటి ఈ దీపవృక్షము అచ్చమైనటువంటి దంచి చీసినటువంటి ఒలివ నూనె మాత్రమే వేయాలి, అందులో ఎటువంటిది కలపడానికి. రెండవది, దేవాది దేవుడు ప్రత్యక్ష గుడారములో ఈ దీపవృక్షాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రత్యక్ష గుడారము కంప్లీట్గా ఏమవుతుంది, కంప్లీట్గా అన్ని తోళ్లతో కవర్ చేసి ఉంటుంది. మీకు 4 తోళ్ళు చెప్పాను, ఏమైనా గుర్తున్నాయా? మర్చిపోయేమన్నా, ఆ తోలుతోని పోయింది. 4 రకాలైనటువంటి విధములుగా దేవుడు 4వ తోలు చెప్పండి. సముద్ర వత్సల తోలు. ఎక్సలెంట్ చెల్లి. ఇవన్నీ కూడా వాటితో కవర్ చేసినప్పుడు, కప్పినప్పుడు ప్రత్యక్ష గుడారములో కనీసము యాజకులు పనిచేయడానికి వెలుతురే ఉండదు. ఇప్పుడు గమనించండి, మరలా ఇంకో మాట కూడా చెప్పాను, ప్రత్యక్ష గుడారంలో ఒక్క కిటికీ కూడా ఉండదు, కంప్లీట్గా తెరలతో మూయబడి ఉంటుంది. ముందున వెనకాతల పైన అంతా కూడా తెరలతో, కనీసము సూర్యుని యొక్క వెలుగు కూడా. ఇప్పుడు గమనించండి, అలాంటి చీకటిలో యాజకుడు పని చేయడం లేకపోగా చాలా ఇబ్బందికి గురవుతుందని దేవాది దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నంటే, మోషే నీవు చేయనటువంటి ఈ దీపవృక్షము ఖచ్చితంగా నిత్యము వెలుగుచుండు. దేర్ ఇస్ అ పర్పస్. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి ఆ ఉద్దేశం? ఏంటంటే అది నిత్యము వెలగాలి. మొదటిది విలువైనది, రెండవది వెలిగించుట కొరకే దేవుని యొక్క ఉద్దేశం. మొదటిది ప్రైస్, అమూల్యమైనది, విలువైనది. రెండోది పర్పస్, ఏంటి, వెలిగించబడాలి, వెలుగుతూనే ఉండాలి. మూడోది గమనించండి. మూడోది నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం 22 నుంచి 25 వచనాలు. నిర్గమకాండం 40 అధ్యాయం చదువునానా, 22 నుంచి 25. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారముల మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్ల నుంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెల క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారముల మందిరములకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. ప్రియమైన వారులారా గమనించండి. నెంబర్ 1 ఈజ్ ప్రైస్, విలువైనది. రెండోది పర్పస్, ఉద్దేశం ఏంటి, నిత్యము వెలుగాలి. మూడోది ప్రత్యక్ష గుడారములో దేవాది దేవుడు ప్రత్యక్ష దీపవృక్షానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు, పొజిషన్. అది ఎక్కడంటే గమనించండి, ప్రత్యక్ష గుడారములో ధూపవేదిక మధ్యనుంటుంది. ఉత్తర దిక్కున సన్నిధి రొట్టెల బల్లగా, చూడండి ఇక్కడ సేవకులు బల్ల పెట్టారు కదా, అలాగే బల్ల ఆ వైపు ఉంటుంది. ఇటువైపున చూడండి బోడియం ఉంది, ఇటువైపున సువర్ణ దీపవృక్షం నిత్యము వెలుగుతూ ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటిది చెప్పండి, దీపవృక్షం ఏ స్థానంలో ఉంచాడు? దక్షిణము వైపు, అనగా కుడివైపున. దక్షిణం వైపు కుడివైపు ఉంచాడు. అది మనం గమనించవలసింది. దేవాది దేవుడు ఎందుకు కుడివైపున పెట్టాడు? దాని మీద ఒక బైబిల్ స్టడీ. ఎందుకు దాని మీద పర్పస్, ఎందుకు వెలిగించబడాలి, దానికి ఒక బైబిల్ స్టడీ. ఎందుకు ప్రైస్, ఎందుకు విలువైంది, దానికి ఒక 3, 4. 4 దగ్గరికి వద్దాం రండి. 4 దగ్గరికి వద్దాం. 4 దగ్గరికి వద్దాం. 25వ అధ్యాయము 31వ వచనం. మరియు
నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నక్షి పనిగా చేయవలెను, దాని ప్రకాండములు దాని శాఖలను పనిగా నకిషి పనిగా చేయవలెను, దాని కలశములు ఉండవాలి. చూడండి, ఇక్కడ ఒక మాట ప్రభువారు వాడారు. ఏమిటి అది? ఎలా చేయాలట? నకిషి పనిగా. ఏ పనిగా? నకిషి పని అంటే మీకు ఏమేమి తెలుసునా? ఏమండి, నకిషి పని అంటే అర్థం ఏంటండి తెలుగు పండిట్ గారు? నకిషి పని అంటే అర్థం ఏంటి? పొలం పనులు తెలుసు, ట్రాక్టర్ పనులు తెలుసు, కానీ నకిషి పనులు ఏడు తెలిస్తే అన్న నువ్వు మరి గ్రాంధికంలో అడిగితే ఎలాగంటే నకిషి పని అంటే అర్థం ఏంటి అంటే, నకిషి పని చేయగలిగిన వారు సాధారణంగా ఒకే ఒక ఉంటారు, బంగారముతో. చెప్పండి, మీరు గమనించండి, నకిషి పని చేసేటువంటి వ్యక్తి 3 చేస్తాడు తెలుసా బంగారాన్ని? మొదటిది కాలుస్తాడు అగ్నిలో, రెండోది సుత్తితో కొడతాడు, అది కాలుస్తాడు కొడతాడు, మూడోది తర్వాత ఏం చేస్తాడని నేను చెప్తాను. మొదటిది కాలుస్తాడు, రెండోది కొడతాడు, మూడోది మలుస్తాడు. ఏం చేస్తాడు? అప్పుడు దానికి రూపం వస్తుంది. మూడోది ఏంటంటే, నెంబర్ 1 ఈజ్ ప్రైస్, విలువ. నెంబర్ 2 పర్పస్, ఉద్దేశము, వెలిగించబడాలి. 3 పొజిషన్, దాని యొక్క స్థానము. 3 4వది అన్నిటికన్నా పెర్సిక్యూషన్ అంటే అర్థం ఏంటంటే, ఆ యొక్క బంగారము శ్రమల గుండా వెళ్ళాలి. 4వది నకిషి పని ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పెర్సిక్యూషన్ అంటే అర్థం ఏంటంటే శ్రమ, నింద, అవమానము, హింస. అవన్నీ జ్ఞాపకం చేస్తాను మీకు. ఎన్ని వచ్చినాయి? 4. నకిషి పని అంటే మీకు ఇప్పుడు చెప్తాను. నకిషి పని అంటే సుత్తు దెబ్బలతో కొట్టబడి మలచబడిన బంగారపు కొరకైన చేసినటువంటి పనినే నకిషి పని అంటారు. చెప్పండి, నకిషి పని అంటే ఖచ్చితంగా సుత్తు దెబ్బ ఉండకపోతే అది చెప్పండి నకిషి పని కాదు. మీరు ఎందుకు అనొచ్చు, చాలా ఉన్నాయి విషయాలు, అందులో 7 శ్రేష్టమైన విషయాలు మీకు చెప్తాను. రైట్, ఎన్నైనా ఇప్పుడు 4. ఇప్పుడు 4 5వ దగ్గరికి వస్తాం. చూడండి ఎంత చక్కగైనటువంటి మాట. 31వ అధ్యాయం దగ్గరికి వస్తాం. 31వ అధ్యాయం దగ్గరికి వస్తాం. 37వ వచనం. దానికంటే ముందుగా ఇది చూస్తే బెటర్ అని నా ఉద్దేశం. చూడండి 32వ వచనం నుంచి 32, 33. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలు నిగడాలి. వినండి ఈ మాట. దీపవృక్షము చూడండి, ప్రకాండం అంటే అర్థం ఏంటో తెలుసా? చెట్టుకు ఏదైతే మొదలు అంటాం కదా, మొదలంటే ఏంటంటారు? మొదలు ఏంటది? తిన్నగా ఉండి అక్కడి నుంచి, ఉదాహరణకి మన తాటి చెట్టు ఉంటుందా, కొబ్బరి చెట్టు ఉంటుంది, తిన్నగా పైకి వస్తుంది కదా, నిగుడుతుంటుంది. అటువంటి దానిని ఏమంటామంటే, ఈ దీపవృక్షానికి పెట్టబడిన పేరు ఎంత చక్కగా మాట్లాడేదాడు, ప్రకాండము. ఏంటట? ఈ ప్రకాండము నుంచి ఇటు నుంచి 3 కొమ్మలట. 1 2 3. ఇటు నుంచి 1 2 3. మధ్యన నిగిడినటువంటి ఈ ప్రకాండానికి ఇటు 3 ఇటు 3, మధ్యన 1 కలిపితే మొత్తం ఎన్ని? 7. పైకి 1 కొమ్మ, పక్కకి ఇటో 3 ఇటో 3, మొత్తం కలిపితే 7 కొమ్మలు. బాగా గమనించాలి. ఆ కొమ్మలలాగే ఉంచలేదు ప్రియమైన వారలారా. అక్కడ అన్నాడు, ఒక్కొక్క కొమ్మకట మొగ్గ, పువ్వు, బాదము రూపమైన కలశము. చెప్పండి ఎలాగా? మొగ్గ, పువ్వు, బాదం. ఇది ప్రతి అణువణువున యేసుక్రీస్తు ప్రభువారికే గుర్తు. ఎలాగో మనం నేర్చుకోవాలి ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు ప్రభువారు అణువణువున ప్రత్యక్ష గుడారంలో ఉన్న 10 పదములో కూడా ఆయన దాగి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, 4వ మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి
చాలా శ్రేష్టమైన మాట. ఏంటట? ఒక ప్రకాండమునకు ఇటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు, ప్రతి కొమ్మకి ఎన్ని ఉండాలట? ఎన్ని ఉండాలి? చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చింది 34. మరియు దీపవృక్ష ప్రకాండములో 34 బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉంచవలెను. దీపవృక్ష ప్రకాండము నుంచి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమై ఉండాలి. అదంతయు మేలి బంగారముతో చేయబడిన ఏకాండమైన నక్షి పనిగా ఉండాలి. ఇవేది మీకు అర్థం అవ్వలేదని నాకు తెలుసు. నేను చెప్తాను చూడండి చాలా జాగ్రత్తగా. ఇటువంటి ఒక ప్రకాండం ఉంది. ఈ ప్రకాండము నుంచి 3 కొమ్మలు వచ్చాయి. ఈ ప్రకాండము నుంచి 3 కొమ్మలు వచ్చాయి. ఒక్కొక్క కొమ్మకట బాగా గమనించాలి, 3 రకాలు. మొదటి పువ్వు, మొగ్గ, బాదము రూపమైన కలశం. ఎన్నైనాయి? ఒక దానిలో 3 ఉన్నాయి. ఒక కొమ్మలో ఫస్ట్ పొజిషన్లో 3, రెండో పొజిషన్లో 3, మూడో పొజిషన్లో 3. అంటే ఒక కొమ్మకి మొత్తం ఎన్ని ఉన్నట్టు? కలశం 1, మొగ్గ 1, పువ్వు 1. అంటే అది చూడగా మొగ్గ రూపంలో, అది చూడగా పువ్వు రూపంలో, అది చూడగా బాదము రూపం అంటే బాదంకాయ ఉంటుంది కదా, ఆ బాదమకాయ రూపంలో కలశం అంటే పాత్ర, అంటే చిన్న కప్పులాగా ప్రతి కొమ్మకి ఎలాగుంటుందట? నకిషి పనిగా ఉండాలట. అంటే దానికి అంటుకొని ఉండాలి. అంటే ఒక కొమ్మకి 3 చొప్పున 9 ఉంటాయి. అంతేనా అర్థం? 1, 2, 3. ఒక్కొక్క కొమ్మకి 3 చొప్పున ఒక్కొక్క దానికి 3 3 రకాలుగా ఇటొకటి, 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 అటొకటి, ఇటొకటి. అలాగా ఒక పాత్రని 3 విధాలుగా విభజిస్తారు. అంటే 3 కొమ్మలకి ఒక్కొక్క కొమ్మకి 3 చొప్పున 9, ఇటు చొప్పున 9. అంటే ఒక కొమ్మకి 9 అయితే 3 కొమ్మలకి ఎన్ని అవ్వాలి? 27. ఇటు కొమ్మకి ఎన్ని అవ్వాలి? 27. ఇలాగ ఉంచండి. ఇప్పుడు 27. ఈ ప్రకాండ ముందు చూశారు, దానికన్నాడు 4 ఉండాలట. పువ్వు, మొగ్గ, బాదము రూపం. మొదటిది ఇక్కడ, రెండోది కిందన, మూడోది 1, పైది 4. అంటే 4. ఒక్కొక్క మొగ్గ, పువ్వు, బాదము కాయ రూపంగా ఉన్నది 1, 4. 4 ప్లస్ 3, 1, 2, 3. 3 చెప్పున 4 స్థానాల్లో 12. అంతేనా? ఇప్పుడు ఇటు 27, ఇటు పక్క 27, ఇటు ఒక 12. ఇప్పుడు 27 + 27 + 12 మొత్తం కలిపితే ఎన్ని? 27, ఇటు 27, ఇటు 12 కలిపితే ఎన్ని? 66. ఇది సంపూర్ణమైన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమునకు గుర్తు. అమ్మా, మీనన్నీ మీకు విడవరచి ఇదన్నీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త. నేను ఏమనుకున్నానంటే ప్రియమైనవారా, ఇలా చెప్పడం చాలా అంటే ఇలా మీకు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నెక్స్ట్ బైబిల్ స్టడీ కల్లా మీకు చక్కటి దీపవృక్షము పోస్టర్ పెట్టి దానిలో అన్నీ మీకు విభజించి పెట్టి అప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది తొలి బైబిల్ స్టడీ కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షం గురించి కొంచెం పైన విషయాలు చూడటానికి ఈరోజు చూస్తాం. అర్థమైందని చెప్పిన ఇప్పుడు దీనికి ఒక పేరు పెడితే దిస్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్, సిద్ధపాటు. దేని కొరకు ఇది? సిద్ధపాటు. దేవుడు సిద్ధపరిచేవాడు. చూడండి ఎంత చక్కటి మాటలు. నెంబర్ 1 ప్రైస్, విలువ లేక అమూల్యమైనది. 2 పర్పస్, ఉద్దేశం ఏంటి? వెలిగించబడాలి. 3 దేవుడు ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లోనే ప్రత్యక్ష గుడారం ఉండాలి. 4 ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాను? పెర్సిక్యూషన్, కాల్చబడాలి, కొట్టబడాలి, మలచబడాలి. పెర్సిక్యూషన్ అనగా హింసించబడాలి. తర్వాత 5 ప్రిపరేషన్, దానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? వీటన్నిటి కొరకు. దేని కొరకు? ప్రిపరేషన్లో నేను తర్వాత సిద్ధపాట్లు అన్నీ కూడా చెప్తాను. ఎన్ని వచ్చినాయి తల్లి? 5. 6 చూస్తామా? 6 దేవా స్తోత్రం నాయన. 31వ అధ్యాయం 31వ అధ్యాయంలో చూడండి, ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తాను. 25వ అధ్యాయం
37వ వచనము. నీవు దానికి చెప్పండి, నీవు దానికి 7 దీపములను చేయవాలి. ఎన్ని దీపాలండి? 7 దీపములు. 7 దీపములు. ఎక్కడ 7 దీపాలంటే చూడండి, ఇటు 3 కొమ్మలు, ఇటు 3 కొమ్మలు, 6, మధ్యన ప్రకాండము 1, మొత్తం కలిపెన్ని? ఈ పైన 7 కలశములు తయారు చేసి ఆ కలశములో నూనె వేసి, ఏ నూనె? అచ్చము తీసిన తైలము అనేట ఒలివ నూనె తీసి అందులో ఒత్తి పెట్టి వెలిగించాలట. ఎన్ని కలశాలు ఇప్పుడు ఇవి? ఇవన్నీ కూడా ఎలాగున్నాయి చెప్పండి? ఏకాండంగా ఉన్నాయి. దేనిని అంటి పెట్టుకొని? ప్రకాండముని అంటి పెట్టుకొని. 7 అనేటువంటి మాట ప్రత్యక్ష గుడారంలో సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. పర్ఫెక్షన్, సంపూర్ణమైన దీప వృక్షం, 7 సంపూర్ణత కలిగినటువంటి మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దాని గురించి 7 సంపూర్ణతలు. ఇదొక బైబిల్ స్టడీ. తర్వాత ఎన్ని వచ్చినాయి అమ్మా? 6. 7వది ఆఖరి చూస్తాం. చూడండి, 25వ అధ్యాయము 38వ వచనం. దాని కత్తెర. దేని కత్తెర? ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము కొరకైనా చేయబడిన కత్తెర. ఎందుకు కత్తెర అని అడగండి. ఎందుకు కత్తెరలు? కత్తెర దేనికండి? ఎవరిని కత్తిరిస్తారు? వెరీ గుడ్, యువర్ బ్రెయిన్ ఈజ్ సో షార్ప్, వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. అది ఏమండి వెలుగుతున్నాయంటే గమనించండి, లోపల పెట్టినటువంటి ఒత్తులు దానికి వెలుగుతూ 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 నుసి పడుతుంది. ఏం పడుతుంది? మసి కాదర్రా, నుసి. నుసి అంటే మసే, కరెక్టే. నుసి అనొచ్చు. అంటే నేను నుసి అనేటువంటి మాట నేను చదువుకున్నాను, మసి అని కూడా అనొచ్చు. నుసి అయితే మసి అవుతుంది తర్వాత పట్టుకుంటే. దాని కత్తెర చెప్ప. ఏమండి కత్తెర అంటే బాగుంది, మళ్ళీ కత్తెర చెప్పెందుకు మీరు అడగవచ్చు. ప్రియమైన వర్లారా, దానిలో దేవుడు ఎంత మర్మం దాచి ఉంచాడో మరియు మేలిమి బంగారుతో మీరు ఆలోచిస్తారా? ఎంత అద్భుతమైన దేవుడు అంటే, ప్రభువా కత్తెర అంటే పోనీ ఏదో బంగారుతో చేయమన్నాం, బంగారు కత్తెర చేసాం. అమ్మా వినండి, మరి కత్తెర చెప్పెందుకు? వెలిగిన తర్వాత నుసి పట్టిన మసి యొక్క పదార్థం ఉంటుంది చూసారు, ఆ పదార్థాన్ని ఇలా పట్టుకొని లాగేసి పారేయడం కాదు. ఆ కత్తెర చెప్పండి, ఆ బంగారపు చిప్పలో ఆ నుసి ఏం చేశాడు దేవుడు? అందులో ఉంచి భద్రముగా దాచాడట దేవుడు. ఎందుకు దాచాడో ఇదొక బైబిల్ స్టడీ. కత్తెర అంటే చెప్తాను, కత్తెర చిప్ప అంటే చెప్తాను. అమ్మా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి 7 బైబిల్ స్టడీసు మీకు ఓపిక ఉండాలి. ఎందుకంటే ఇది ప్రత్యక్షపు గుడారంలో ఉన్నట్టు ఉపకరణాల యొక్క పరంపర కొనసాగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికే సూచన. కత్తెర చిప్ప దేన్ని జ్ఞాపకం చేస్తుంది? చూడండి, కత్తెర దేన్ని జ్ఞాపకం చేస్తుంది? కత్తెర చిప్ప మేలిం బంగారంతో చేయమన్నాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పాలా? మీరు చెప్తారా? కత్తెర చిప్పను ఏమి జ్ఞాపకం చేస్తుంది? అసలు కత్తెర దేవుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? కట్ చేయడానికి. కత్తెర చిప్ప దేనికి ఉపయోగిస్తున్నాడు? మసిని దాచిపెట్టాను. ఇప్పుడు దీన్ని ఒక పేరు పెట్టండి. ఏమండి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కూడా లేడా? గాడ్ నెవర్ రిజెక్ట్స్ ఎనీథింగ్ ఎల్స్ హూ ఆర్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ హిస్ చర్చ్ బట్ ఆల్వేస్ ప్రిజర్వ్. ఏంటట? ఏమండి ఊరగాయలు ఏం చేస్తారు మీరు? దాచిపెడతారా? ఆ నుసి కూడా వెలిగినటువంటి ఎక్కడ వెలగాల? ప్రత్యక్ష గుడారములో ఆ 7 కలశములలో ఎదిగినటువంటి ఆ ఒత్తులు అది వెలిగిన తర్వాత నుసిగా మారిన తర్వాత అది కత్తెర చిప్పలో ఏ చెప్పది? ఏ చెప్ప? ఆ బంగారపు చిప్పలో దాచి ఉంచడాన్ని దేవుడు ఏమనంటే, నానా నా ప్రత్యక్ష గుడారం అనగా నా సంఘంలో ఒత్తు నీవే.
నీవే. నువ్వు వెలిగి 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 పరిచర్య చేసి చేసి చేసి, సువార్త చేసి చేసి చేసి, కాపరత్వం చేసి 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 ఒకనొక రోజు నీ మరణదినం వస్తుంది. అయిపోయిన తర్వాత నేను కత్తిరిస్తాను. కత్తిరించిన తర్వాత నేనేం చేస్తాను? బయటన పారేయను. నేను బంగారపు చెప్పులో ఏం చేస్తాను? దాచి ఉంచుతాను. దేవాదేవుడు ఎంతో గొప్పవాడండి. చూడండి, మీకు ఒక క్లూ కూడా ఇచ్చేసాను ఈరోజే. రేపు ఎప్పుడో చెప్దాం అనుకున్నాను. దేవాది దేవుడు అంతగా మనల్ని సిద్ధపరుస్తాడట. 7 ఇంతలు సిద్ధపాటు చేస్తాడట. అక్కడ ఈ కత్తెర గురించి చెప్పండి, ఆ యొక్క బంగారపు చెప్ప గురించి మనం ఆఖరి యొక్క ధ్యానంలో మనం ధ్యానిస్తాం. మొత్తము 7. లాస్ట్ వన్ ఈజ్ వాట్? ప్రిజర్వేషన్. ఏంటట? దేవుడు ఏం చేస్తానంటే దాచే దేవుడు. ఏంటట? దాచే దేవుడు. 7 ఇంతల అనుభవం ఈ ప్రత్యక్ష గుడారంలో ఉంది. మనం మొగ్గ గురించి ధ్యానిస్తాం, పువ్వు గురించి ధ్యానిస్తాం, బాదం కాయ గురించి ధ్యానిస్తాం. అవి కూడా మనం చాలా చాలా ప్రాముఖ్యం. అసలు దేనికి ఏమి పోలికలు, అసలు ఈ ప్రత్యక్ష గుడారం ప్రతి మాట దేనికి దేవుడు ఏర్పరిచాడో కూడా చూస్తాం. ఇప్పుడు మీరు గమనించండి, తేటగా 7 విషయాలు మీకు అర్థమయ్యాయి. నెక్స్ట్ బైబిల్ స్టడీలో మీకు పోస్టర్ పెడతాను. దాని ప్రకారం ప్రతి ఒక్కటి కూడా నేను వివరిస్తాను. దానిలో ఆత్మ సంబంధమైన విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. ఈరోజు ఒక్కటి ధ్యానిస్తాం. అది ఒకటి ఏంటంటే చెప్పండి, ప్రైజ్. ఏంటట? ప్రత్యక్ష గుడారములో దీపవృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే పోలిక కాదట. ఎవరికి పోలిక అంటే ఆ ప్రత్యక్ష గుడారములో సంఘములో ఉన్న ప్రతి ఉపకరణము ప్రతి విశ్వాసికి కూడా సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఆ ప్రత్యక్ష గుడారములో మేలిమి బంగారుతో చేయబడిన దీపవృక్షానికి సాదృశ్యముగా పోలికగా ఉన్నాడో, అదేవిధంగా ప్రతి విశ్వాసి దేవుని యొక్క సంఘములో ప్రతి ఉపకరణము ప్రభుకి పోలికగా ఉన్నాడు. ఎలా పోలిక అయ్యా? ఇప్పుడు అడుగుదాం ప్రభువుని, దేవా ప్రత్యక్ష గుడారంలో నీవు దీపవృక్షం కదా, అది విలువైంది అన్నావు కదా, ఎందుకు ప్రభువా అంత విలువిచ్చావు? ఎందుకు దాంత విలువిచ్చావు? ఇప్పుడు మొట్టమొదటిగా విలువ కలిగినది ఎవరు? ప్రత్యక్ష గుడారంలో దీప వృక్షం. ఎన్ని కేజీలు? 56 కేజీలు. ఎన్ని వీసులు? 40 వీసులు. ఎంత? 56 కోట్ల రూపాయలు. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుళ్ళు సంఘము బయట ఉన్నవారికి ఆయన దృష్టిలో చెప్పండి విలువ కట్టడం. ఆయన దృష్టికి సంఘములో ఉన్నటువంటి వారికే అంత విలువ కట్టాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని దృష్టిలో చెప్పండి, ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో చాలా విలువైన వారు. మీరు అడగచ్చు, మొట్టమొదటిగా ప్రభు వారికి చెప్పండి గుర్తుగా ఉన్నది దీపవృక్షం అన్నాను కదా. అసలు ఏ విధంగా ఆయనకు గుర్తుగా ఉన్నాడు? చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక ఎందుకు అంత విలువ? చూడండి, 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతారా? ఎలయనగా ఎదిగో నేను ముఖ్యమను ఏర్పరచబడినదైన అమూల్యమగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనము రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు చాలు. ఎవరు? ఆయన అమూల్యమైన వాడు. ఎవరికి? ఆయన విశ్వసించిన వారంటే ఎవరు? సంఘములు ఉన్నవారు, సంఘము బయట వారు కాదు. బాగా గమనించాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విశ్వసించిన వారికి అమూల్యమైన వాడు? ఎందుకో తెలుసా? విశ్వాసిగా మార్చబడ్డం అంటే అంత ఆసామాషి కాదు. ఇప్పుడు విలువైనది దీపవృక్షానికి పోలుకొని యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన వాడైతే మరి మనము కూడా అమూల్యమైన వారమే. ఎవరికి? ఎందుకో తెలుసా? మొట్టమొదటి 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మనము కూడా దేవునికి అమూల్యమైన వారం. నెంబర్ 1 ఏంటో తెలుసా? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనందరికీ తెలిసిన మాట. ఒరే ఉండ్రా తల్లి, ఇంకా నేను వచ్చినమే చెప్పలేదు. నువ్వు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోతే నేను గూడ్స్ బండిలోకి వెనక్కి వస్తున్నాను. నేను 1వ అధ్యాయము 18, 19 వచనం. పితృపారంపర్యమైన
వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా చెప్పనమ్మా, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితిరి. నెంబర్ 1, సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసి దేవుని దృష్టికి ఎందుకు అమూల్యమైన వాడు? అమ్మా వినండి ఈ మాట. సంఘములో దేవుడు నిన్ను చేర్చడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారములో దీపవృక్షానికి పోలికగా నువ్వు ఎందుకు అయినావో తెలుసా? నెంబర్ 1, దేవుడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, చాలు నానా వినండి, సంఘము అంటే ఏమని చెప్పాను? ఆయన శరీరంలో అవయవాలు ఎవరని చెప్పాను? మన విశ్వాసులు అందరూ కూడా. మన విశ్వాసులు అంటే సార్వత్రికంలో ఉన్నట్టు ప్రతి విశ్వాసి. ఇప్పుడు గమనించండి, ఎక్కడో లోకములో విలువ లేకుండా, చెప్పండి, విలువ లేకుండా, పట్టించుకోకుండా, దేవునికి దూరంగా, దేవునికి అసహ్యంగా, దేవునికి దృష్టిలో వ్యర్థంగా ఉన్నటువంటి మనలని లోకం నుంచి ఏర్పరచుకొని ఎక్కడ పెట్టాడు? సంఘములో. ఏ సంఘం ఇది? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తం అనగా సంపాదించినటువంటి ఈ సంఘములో తన విలువైన రక్తాన్ని కార్చి నన్ను ఏం చేశాడు? అందుకు నువ్వు విలువైన వాడు. అందుకు దేవుడు విలువైనది. ఇప్పుడు చెప్పండి, దీపవృక్షం అన్నిటికంటే ప్రత్యక్ష గుడారంలో విలువైనది, అమూల్యమైనది, ప్రియమైనది దేవునికి. అదేవిధంగా దేవాది దేవుడు అంటున్నాడు, అమ్మా నువ్వు ఒకప్పుడు నేను ఎవ్వరూ విలువ లేని దారిగా చూశారు కదా, నీకు విలువ లేదు, అసలు నువ్వెంత, నీ బ్రతుకంత అని అన్నారో లేదా? మనకి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారు ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళి ఉండొచ్చు. నీకు చదువు ఉందా? నీకు అందమే లేదు, నీ జీవితంలో అన్ని లోపాలే, నీ బ్రతుకంతా కూడా ఎలాగే ఉంది, నీ జీవితంలో ఏదీ లేదు. ఎవరు నీకు నాకు మన ఎవరికి విలువ ఇవ్వలేకపోతే, దేవా ఎవరి దృష్టిలో కూడా నన్ను విలువలైనటువంటి వాడినయ్యా నేను. అటువంటి విలువలేని మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? చెప్పండి. లోకములో ఉన్న గనులైనను జ్ఞానులైనను గొప్ప వంశం వారిని ఆయన ఏర్పరచుకోలేదు, కానీ బలహీనులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని, నీచులైన మనల్ని తన స్వరక్తమిచ్చి దేవుడు సంపాదించుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సంఘములో అందరూ చేర్చబడలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఎందుకు అమూల్యమైన వాడు అంటే, విశ్వసించు ప్రతివానికైనా, అందరికీ కాదు, అందరికి కాదు. మొదటిది ఆయన రక్తం అమూల్యమైంది కాబట్టి ఆ రక్తము ద్వారా తన సంఘాన్ని కొనుక్కున్నాడు, మనల్ని విడిపించాడు కాబట్టి మనము దేవుని దృష్టికి అమూల్యం. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు దీపవృక్షం అమూల్యమైనది, దానికి పోలిక ఉన్న మనము విశ్వాసి ఎందుకు అమూల్యమైన? నెంబర్ చూడండి, కీర్తన గ్రంథం 36:7. దేవా నీ కృప ఎంత అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. రెండో అమూల్యత ఆయన కృప. వినండి ఈ మాట. ఏంటన్నా కృప అంటే? మనము దేనికి అనర్హులమో దానికి దేవుడు అర్హులం. నిజంగా చెప్పండి, మనం దేనికి అర్హులము? మనం దేనికి అర్హులం? తినడానికా? మనము దేనికి అర్హులం అంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణము కాస్త పాతాళం నుంచి నరకం, దానికి అర్హులం, రైట్. కానీ దేవాదేవుడు ఏం చేశాడంటే, అమూల్యమైన రక్తముతో కొనుక్కున్న మనల్ని తన కృపను అనుగ్రహించాడు. కృప అంటే అంత ఆసమాశయం కాదు. అందుకే జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన, ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితముగా. వినండి ప్రేమల, ఇది మొదటి స్టేజ్. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. పాపములో అనగా లోకములో మనం పాపములో ఉన్నప్పుడు దేవుడు తన కృపనిస్తాడు. ఎంత కృపిస్తాడు ఆడ పాపములో అంటే? ఎటువంటి పాపమో తెలుసా? అపరిమితముగా ఉంటుందంటే అపరిమితమైనటువంటి పాపం. ఏ అపరిమిత అంటే, వాడి వ్యభిచారైనా దేవుడు కృప అనుగ్రహిస్తాడు సుమి, వాడి విగ్రహారాధకుడైనా దేవుడు
కృప అనుగ్రహిస్తాడు సుమి. ఆడి వేషధారైనా దేవుడు కృప అనుగ్రహిస్తాడు సుమి. విచిత్రం చెప్పన ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కృప ఎంత అమూల్యమైందంటే ఒక్కసారి ఆ వ్యభిచారిని అడిగితే చెప్తాడు, ఆ యొక్క దొంగని అడిగితే చెప్తాడు. దేవునికి దూరస్తుడు మరణములో పడి చెడిపోయినని అడిగితే చెప్తాడు, దేవా నన్ను కూడా ప్రేమించి నీ కృప అనుగ్రహించవా, నన్ను కూడా చెప్పండి నన్ను కూడా. విచిత్రం చెప్పను ఒక మాట, ఒక్కసారి అటువంటి వ్యభిచారి, అటువంటి దేవునికి దూరస్తుడు, పాపములో కొట్టిమిట్టాడుతున్నటువంటి వ్యక్తి ప్రభు సంఘములకు వచ్చిన తర్వాత, వినండి, సంఘములకు వచ్చిన తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చారనుకో, ఎవరెవరు ఆ వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి, ప్రభు యొక్క రక్తంలో కడిగి ప్రభువుని అంగీకరించి సువార్త ద్వారా మందిరంలో చేర్చబడ్డాడు అనుకో, పక్కన కూర్చుని అనుకో, వాడు పాపము వీడి పాపం పక్కన టాలీ వేసుకుంటారట. వేసుకొని ఇటు ఈయన్ని కూడా చెప్పండి ఈమెను కూడా ప్రభు చెప్పండి క్షమించి కృప అనుగ్రహించాడా అని అంటారట. అప్పుడు విషయం ఏంటో తెలుసా, వాడితో మాట్లాడడం కానీ, వాడితో చేయడం కానీ, వాడితో సహవాసం చేయడం కానీ చేయడానికి కూడా ఆలోచిస్తారట. ఒక్క మాట గమనించండి, 1-2 ఇంచుల్లో కొంచెం ఇంచుమించు తేడా ఉంటే నిజంగా ఆ కృపను పొందడానికి మనం అర్హులమా? ఒకళ్ళ గురించి తీర్పు తీర్చడానికి ముందు మనల్ని ఏ స్థితిలో నుండి దేవుడు పిలిచి తన అమూల్యమైన రక్తముతో మనల్ని కొని విడిపించి తన కృపకు అర్హులుగా చేసి దేవుని యొక్క చెప్పండి ఆ ప్రత్యక్ష గుడారమైనటువంటి సంఘములోనికి మనల్ని చేర్చాడు. కృప ఎంత అమూల్యమైనది ప్రియమైన వారలారా. దేవా ఈరోజు ఆ కృపని మనం ఆధారం చేసుకొని, అందుకే మనం ప్రతి మాటకి ముందుకు వెనక్కి ఏమంటే అక్క ఎలాగున్నామంటే దేవుని కృప వలన బాగున్నాను. దేవుని కృప అంత విలువైంది ప్రియమైన వారలారా. మనం ప్రభువుని బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి మనం అర్థమైనప్పుడు అలాగ గొప్ప కూలిపోయినటువంటి పరిస్థితికి దిగజారుతాం. మనం చేసిన తప్పులు, మనం చేసిన నేరాలు 1 కాదు 2 కాదు 3 కాదు, నా దోషములు నా తల వెంట్రుకలకి మించిపోయి ఉన్నాయంటే దాన్ని మనం లెక్కింప సాధ్యం కాదు. దేవా నీ రక్తమును, దేవా నీ కృపను, రక్తము ద్వారా చెప్పండి మనకు విలువ ఎలాగొచ్చింది, ఆయన రక్తముతో కొనబట్టి. మనం ఎందుకు అమూల్యమైనము, ఆయన కృపకు అర్హులమైనాం కాబట్టి. 3వది నేను చెప్పి నేను ముగిస్తాను. చాలు 3 తలంపులు. 3వది అతి శ్రేష్టమైనది చూడండి, ఇది అల్టిమేట్. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచింది యేసుక్రీస్తు పరీక్ష మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు మీ విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? దానికంటే విశ్వాసం. నిజంగా దేవుని రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత కడగబడ్డమే కాదు, ఆయన కృపకు అర్హులమవడమే కాదు, ఆయన విశ్వాసానికి పాత్రులమయ్యాం. నిజంగా ఎంత అద్భుతం తెలుసా. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువుని అందరూ విశ్వసించలేడు. ఈ విశ్వాసం ఏం చేసిందో తెలుసా మనల్ని? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనకు తెలిసిన భాగం 8వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, క్షమించండి 10వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నీటితో ఒప్పుకొనును. 9వ వచనం కూడా అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వాసం దేనికి సంబంధించి మనుషుడు హృదయములో విశ్వసించుచు అనే మాట రాయబడింది. 9వ వచనంలో దేవుడు మృతుల నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించడం. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన వారలారా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని హృదయమందు విశ్వసించడం అంత ఆసమస్య కాదు. అలాగనుకుంటే ఈ ప్రపంచంలో 800 కోట్ల జనమందు ప్రభువుని విశ్వసించేవారు. యేసు ప్రభువుని విశ్వసించడం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకే ఈ లోకానికి వచ్చారు, కేవలం ప్రేమించాడు కాబట్టి. నీకు అర్థమైందని చెప్పిన మాట. చాలాసార్లు నేను చదువుతున్నప్పుడు నేను ఎన్నో వర్తమానాలు సిద్ధపరిచాను, కానీ మొన్న సువార్త నుంచి వచ్చిన తర్వాత నాకు ఒక మాట దేవుడి జ్ఞాపకం. దేవుడు లోకముని ఎంతో ప్రభా ఎందుకు ప్రేమించు అని అడిగాను.
అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఒక చిన్నది మీతో పంచుకుంటాను. ఈ లోకాన్ని దేవుడు తప్ప ఇంకెవడు ప్రేమించలేడు కాబట్టి దేవుడు ప్రేమించాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరు ప్రేమలు ఎంతో కాదు, దేవుడు కాదు, మనుషులు లోకమును ప్రేమించను అంతే. కానీ దేవుడు లోకమును, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంతో ప్రేమించాలంటే లోకస్తులు ఎలాంటి వాళ్ళు? ఆయన తన వారిని, లోకములో ఉన్న తన వారిని అంతము వరకు ప్రేమించాను. మూడో మాట జ్ఞాపకం, ఎందుకు అమూల్యమైనటువంటి వారము మన ప్రత్యక్ష గుడారము సంఘములో దేవుని బిడ్డలు విశ్వాసులు అంటే చెప్పండి, మనము దేవుని విశ్వాసులు అంటే నీకు ఆల్రెడీ చెప్పాను. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు, చాలు, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. ఎంత అద్భుతమైన అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసము ద్వారా మనము రక్షించబడినాం. అంటే ఇక్కడ అర్థం చేయవలసినటువంటి మాట ఏంటంటే, మొదటిది చెప్పండి, మొదటి మాట ఏం చెప్పాను? రక్తము దగ్గర కొనబడమే కాదు, కృపకి అర్హులుగా చేయబడ్డమే కాదు, 3 విశ్వాసమునకు పాత్రులుగా దేవుడు ఎంచినాడండి. మనం విశ్వాసులమాట. విశ్వాసులు అంటే అర్థం ఏంటో అక్కడ రాయబడింది, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు. అమ్మా, నిజంగా నేను అనిపిస్తుంది, దేవా పరిశుద్ధతకి తొలిమెట్టు విశ్వాసం. మీకు గమనించారా? ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా తీర్చబడాలంటే మొట్టమొదటి ఏంటి? విశ్వాసం. యేసు రక్తము ద్వారానే, యేసు ప్రభుని విశ్వసించటం ద్వారానే నేను పరిశుద్ధుడయ్యాను. అందుకే ఆయన రక్తము వలన చెప్పండి మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను. దేవా, ప్రత్యక్ష గుడారంలో నీవు మాత్రమే అమూల్యమైన వాడుగా ఎంచుకోకుండా ఆయనలో, ఆయన వలె ఉన్న ప్రత్యక్ష గుడారం అనగా సంఘములో ఉన్నటువంటి నూతన నిబంధన ప్రతి విశ్వాసి కూడా నెంబర్ 1 అమూల్యమైన వాడు. ఎందుకు? రక్తం అమూల్యమైనది యేసుప్రభుది. ఈ విలువంతా ఎవరి వల్ల వచ్చిందో? యేసుప్రభు వల్ల వచ్చింది. ఆ విశ్వాసము ఆయనదే, ఆ కృప ఆయనదే, ఆ రక్తము ఆయనదే. మందంటూ మనకి దేవుడు అంత ఎందుకు విలువిచ్చాడంటే, నెంబర్ 1 గమనించండి, ఆ రక్తమును మళ్ళీ తిరిగి కూడా కాళ్ళతో తొక్కకూడదు. నెంబర్ 2 ఆయన కృపను ఎప్పుడు కూడా మనం వ్యర్థం చేసుకోకూడదు, నిరర్ధకం. అందుకే అంటాడు అపోస్తలుడు పౌలు, నేను ఆయన కృపను ఎప్పుడు నిరర్ధకము చేయలేదు. 3వది విశ్వాసం నుంచి మనము తొలగిపోకూడదు. అదేంటి, అందుకే ఈ 3 మాటలు చెప్పాను. మొదట చెప్పండి, ఆ రక్తమును కాళ్ళతో తొక్కిన వాళ్ళు ఉన్నారా లేదు? ఏప్రిల్ రాసిన పత్రికలో చూపించాలా మళ్ళీ నేను? చూడండి ఆ మాట చూపిస్తాను. 5 నిమిషాల సమయం ఉంది. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక, దేవుని క్షమించిన అది ఎన్నోది? 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంత దారుణమండి! దేవాది దేవుని పాదములతో. నిజంగా ఆ మాటలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ప్రభువా తండ్రి, ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మనం వెళ్ళిపోతే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం 3 విషయాలు ఈరోజు మన బైబిల్ స్టడీలో తీసుకుపోదాం. దేవా, నేను చెప్పండి పొరుగు వారికి, ఇతరులకు, నా స్నేహితులకు, నా బంధువులకి, నా తోటి వారికి నేను విలువ లేనివాడిగా కనబడవచ్చు, పర్వాలేదు. చాలామంది అంటారు కదా, నీకేం విలువ ఉంది నీ దగ్గర? ఈరోజు చాలామంది విలువ ఇవ్వాలంటే 3 ఉండాలి. ఏంటి చెప్పండి? మొదటిది డబ్బు. చెప్పండి రా, డబ్బు. మొదటిది ప్రాపర్టీ, క్షమించండి, ప్రాస్పారిటీ, లేకపోతే ధనం. నెంబర్ 1. నెంబర్ 2 అధికారం. వెరీ గుడ్. 2. ఇంకా 3 చెప్పండి. మొదటిది ధనం, 2 అధికారం, 3 చెప్పండి. అరే, ఎప్పుడు వాల్యూ ఇస్తారు, చాలా వాల్యూ ఇస్తారు తమ్ముడా. వెరీ గుడ్. ఈ 3ఏనండి, ధనం, బలం, అధికారం. ఈ 3 కదా. కొంతమంది ధనం లేకపోతే బలం ఉంటుంది, ఆడి కుల బలం ఉంటుంది, మత బలం ఉంటుంది, రాజకీయ బలం బోల్డ్ ఉంటుంది. 3వది అధికారం. ఈ 3 దేవుని దృష్టిలో అవసరం లేదు. ఎవ్వరు మనకు విలువ, నేను ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటాను, పెద్ద వాళ్ళు నాకు ఏమి విలువక్కర్లేదు. చాలాసార్లు ఒక సేవకుడు అన్న ఒకసారి చెప్పుంటాను, యూట్యూబ్లో అన్నట
చాలామంది లైక్స్ని కొడతారట. ఏంటట? ఎక్సలెంట్ చెప్పారు, ఎక్సలెంట్ లైక్ చెప్పారు, ఎక్సలెంట్గా అద్భుతంగా వాక్యం చెప్పారు. ఎంతమంది 1 మిలియన్ పీపుల్ లైకులు కొడితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క డిస్లైక్ కొట్టాడు అనుకో, టుస్సు అనిపోయినట్టే. అర్థమైంది నేను చెప్పిన మాట? ఎంత పరిచర్య చేసి ఆఖరికి ఇది యేసు ప్రభు చిత్తానుసారంగా, లేకపోతే లాస్ట్కి ఒక మాట అంటాడు నోడితే, అక్రమము చేయువారులారా అయిపోయిందర్రా, మొత్తం బూడిదలో పోసి ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్న సాక్ష్యము పరిచర్య మొత్తం పోయినట్టే. ఇప్పుడు ఇలా చెప్పను ఒక మాట, ఈ ప్రపంచంలో 800 కోట్ల జనాభా నిన్ను ఛీ అని నా యేసుక్రీస్తు ప్రభువారు మై డాటర్ చెప్పండి. మొన్న ఆదివారం కొరకు ఒక వాక్యం సిద్ధపరుద్దామని, ప్రభా ఏం చెప్పాలి నీ బిడ్డలకి రేపు ఆదివారం బలవర్తమాలంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఒక మాట తలంపించాడు సార్. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను అనుకున్నాను, దేవా నిన్ను సంతోషపెట్టేటువంటి కుమారుడిగా నేను అవ్వాలంటే నేను నీకు ప్రియమైన వాడిగా ఉండాలి. అలాగా 8,000 కోట్ల జనాభా అనగా 800 కోట్ల జనాభాకి నేను అయిష్టంగా ఉన్నా పర్వాలేదు, నా దేవునికి ఒక్కరికి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది భర్తలకు భార్యలకు భర్తలు, పిల్లలకు తల్లిదండ్రులు, మా పేరెంట్ ఏంటి, మా అమ్మ ఏంటి, మా నాన్న ఏంటి, వాళ్ళు మంచోళ్ళు కాదు, మా భర్త మంచోడు కాదు, ఒకరికొకరు నచ్చినా నచ్చకపోయినా గాడ్ విషయంలో మాత్రం నా యేసుక్రీస్తు ప్రభువారికి నచ్చితే చెప్పండి చాలరా. ఎందుకో తెలుసా? ఇదన్నా దేవాదేవుడు అంటాడు, దావీదు 8 మందే ఉన్నారు, మీ 7 మందిలో ఉన్నారంటే లేదు, ఏమన్నాడు? కడసారు ఒకడు ఉన్నాడయ్యా, కడసారు ఉన్నాడు. మీకు విషయం తెలుసా? ఎంత శ్రేష్టమైన ప్రత్యక్ష గుడారములో న్యాయాధిపతిగా, ప్రవక్తగా, చెప్పండి, యాజకుడుగా ఉన్నటువంటి సమూయేలు లాంటి వాడు ఎక్కడో గొర్రెలు దొడ్లోను కొర్రలు మేసుకున్నటువంటి దావీదు కోసం వెయిట్ చేయించాడు. అది దేవుడికి ఇష్టపడితే చాలరా. ఈరోజు దేవుడు ఒక్క మాట, ఈరోజు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, ఎందుకో తెలుసా? మన బాహ్య రూపాన్ని చూసి ఇష్టపడేవారు చాలామంది, కానీ అంతరంగ స్వభావం దేవునికి. అందుకే అంటారు ఈ ప్రపంచంలో చాలా అమూల్యమైనది తెలుసా? సాధువైనట్టు, మృదువైనట్టు, చెప్పండి, అక్షయ అలంకారము కలిగిన మీ హృదయం యొక్క స్వభావం దేవునికి విలువ కలిగినదట. ఎంత అద్భుతం! అటు రీతిగా దేవుడు, దేవా నేను కూడా ప్రత్యక్ష గుడారంలో ఒక దీప వృక్షంలో ఉండడానికి కృప అనుగ్రహించయ్యా. నీ రక్తం విషయంలో, నీ కృప విషయంలో, విశ్వాసం విషయంలో నేను విశ్వాసం నుంచి తొలగిపోకూడదు, నీ రక్తాన్ని అపవిత్రంగా ఎంచకూడదు, నీ కృపను నిరర్ధకము చేసుకోకూడదు. ప్రత్యక్ష గుడారంలో ప్రతి విశ్వాసి ఈ 3 విషయాల ద్వారా ప్రేరేపించబడి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.